నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకట్రాములు. ఈ వీడియోలో ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకు యూనిట్ 5లో ఉన్నటువంటి లెసన్లు పోయం మరియు ప్రోజు రెండు లెసన్లను ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది పార్ట్ బిలో, అంటే క్వశ్చన్ పేపర్లో పార్ట్ బిలో లాస్ట్ క్వశ్చన్గా ఏబీగా రావడం జరుగుతుంది. వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అనేటటువంటిది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాయడం జరిగింది. చూడండి, లెసన్ టైటిల్ చాలా ఈజీ. వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అంటే ఎక్కడ మనస్సు కానీ మేధస్సు కానీ మనిషి యొక్క తత్వం కానీ భయపడకుండా ఉంటుందో అనేటటువంటి అంశాన్ని తెలియజేస్తుంది అనమాట. రవీంద్రనాథ్ ఠాగూర్ తెలుసు కదా, ఆల్సో నేషనల్ పోయెట్ అండ్ నోబెల్ పీస్ లిటరేచర్ అవార్డు పొందినటువంటి వ్యక్తి. సో థీమ్ ఏంటి అనేటటువంటిది చూద్దాం. సో ఇక్కడ మీకు రవీంద్రనాథ్ ఠాగూర్ కూర్చొని రాస్తున్నట్లు ఒక సైడు భారతదేశ పటం, ఒక సైడు ఒక దేవి దేవతలు పుస్తకాలు ఉన్నటువంటి అంశం, కొన్ని చెట్లు, ఒక కిటికీలోంచి స్వచ్ఛమైనటువంటి కాంతి, ఇదంతా కనిపిస్తుంది కదా. సో దీని మీనింగ్ అనేటటువంటిది ఏంటంటే, ఎక్కడ నా మనస్సు, ఎక్కడ నా మైండ్ అనేటటువంటిది ఉంటుందో అక్కడ నేను స్వేచ్ఛను పొందుతున్నట్లు, నన్ను బంధించినటువంటి గోడలు ఉండనట్లు, నేను ప్రేయర్ చేస్తున్నటువంటి గాడు నాకు ఏమంటారు స్వేచ్ఛగా లభిస్తున్నట్లు, నేను పొందుతున్నటువంటి స్వేచ్ఛ జీవనం అనేటటువంటిది అట్లా నా దేశ సౌభ్రాతృత్వం అనేటటువంటిది ఉండాలి అనేటటువంటిది భారతదేశం బ్రిటిష్ రూల్లో ఉన్నప్పుడు ఫ్రీడమ్ ఫైట్కి సంబంధించి ఆ టైం పీరియడ్కు సంబంధించినటువంటి రచన అనమాట. సో చాలా ఈజీ. మీరు ఎస్ఏ క్వశ్చన్ రాయడంలో అబౌట్ ద పోయం చూడండి ఒకసారి. వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫేమస్ పోయమ్స్. ఇట్ వాజ్ ఒరిజినల్లీ కంపోజ్డ్ ఇన్ బెంగాలీ అండర్ ద టైటిల్ ప్రార్థన మీనింగ్ ప్రేయర్. దిస్ పోయం అపియర్డ్ ఇన్ ద వాల్యూమ్ called Naibedya in 1901. Tagore wrote this poem when India was under the clutches of British rule. He wrote this poem to encourage the countrymen to instill courage in their hearts and minds. అంటే ఇది భారతదేశం స్వేచ్ఛ సమానత్వం కోసం పోరాడుతున్నప్పుడు బ్రిటిష్ వారి ఆధిపత్యంలో నుంచి స్వాతంత్రం పొందే విధంగా, వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా, కంట్రీ మ్యాన్ అంటే దేశభక్తులను తయారు చేసే విధంగా ఈ నైవేద్య అనేటటువంటి వాల్యూమ్ని రాయడం జరిగింది. అందులో నుంచి ప్రార్థన అంటే ఏంటి మీనింగ్, ఇది ఒరిజినల్గా బెంగాలీ భాషలో రాసినటువంటిది, దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి మనకు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ అబౌట్ ద ఆథర్ అనేటటువంటిది చూద్దాం. చూడండి, రవీంద్రనాథ్ ఠాగూర్ మే 7, 1861 ఆగస్టు పుట్టడం జరిగింది. ఆగస్టు 7, 1941లో మరణించడం జరిగింది. వాజ్ ఏ బెంగాలీ పర్సన్ హ్యావింగ్ వైడ్ ర్యాంకింగ్ నాలెడ్జ్ హూ రీషేప్డ్ ఈజ్ రీజియన్స్ లిటరేచర్ అండ్ మ్యూజిక్. ఈ వాజ్ ఆథర్ ఆఫ్ గీతాంజలి దానికి లిటరేచర్లో మనకు ఏదైతే నోబెల్ ప్రైజ్ అనేది 1913లో రావడం జరిగింది. ఈ బికమ్ ద ఫస్ట్ నాన్ యూరోపియన్ టు విన్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్ ఇన్ 1913. ఠాగూర్ రోడ్ పోయట్రీ యాజ్ అన్ 8-year-old. ఈయన 8 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి నావెల్స్, స్టోరీస్, సాంగ్స్, ఇటువంటివి, డ్యాన్స్, డ్రీమ్స్, ప్లే రైట్స్, ఇవన్నీ పొలిటికల్గా ఈయన రచనలు చేయడం జరిగింది. అట్లాగే జనగణ మనన రాయడం జరిగింది. బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి బంగ్లా గీత అనేటటువంటిది కూడా రాయడం జరిగింది. ద ప్రజెంట్ పోయం ఇట్ వాజ్ ఒరిజినల్లీ కంపోజ్డ్ ఇన్ బెంగాలీ అండర్ ద టైటిల్ ప్రార్థన మీనింగ్ ప్రేయర్. ద పోయం అపియర్డ్ ఇన్ వాల్యూమ్ కాల్డ్ నైవేద్య 1901. సో ఒరిజినల్ పోయం ఒకసారి చూద్దాం. చూడండి, వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై వేర్ నాలెడ్జ్ ఈజ్ ఫ్రీ. అంటే ఏం చెప్తున్నాడు, మనస్సు మైండ్ అనేటటువంటిది ఎక్కడ భయం లేకుండా, ఇక్కడ హెడ్ అనేటటువంటిది తల పైకి ఎత్తుకొని ఉండేటట్లుగా, అట్లాగే నాలెడ్జ్ అనేటటువంటిది ఫ్రీగా ఉండడం. వేర్ ద వరల్డ్ యాజ్ నాట్ బీన్ బ్రోకెన్ అప్ ఇన్ టు ఫ్రాగ్మెంట్స్ అంటే ముక్కలు కానిటువంటి ఒక ఏదైతే కంట్రీలో ఉన్నట్లుగా. బై నారో డొమెస్టిక్ వాల్స్ అంటే పెద్ద గోడలు ఉండకుండా. వేర్ వర్డ్స్ కమ్ అవుట్ ఫ్రమ్ ద డెప్త్ ఆఫ్ ట్రూత్ సత్యాన్ని పలికేటట్లుగా. వేర్ టైర్లెస్ స్ట్రింగ్స్ స్టిచెస్ అంటే ఎవరు పట్టుకోనట్లుగా. ఇట్స్ ఆర్మ్ టు వర్డ్ పర్ఫెక్షన్. వేర్ ద క్లియర్ స్ట్రీమ్ ఆఫ్ రీజన్ యాజ్ నాట్ లాస్ట్ ఇట్స్ వే ఇన్ టు ద డ్రై డెజర్ట్ శాండ్ ఆఫ్ డెడ్ హ్యాబిట్. అంటే
ఏదైతే ఒక ఎడారి ఇసుకలో బంధించినట్లుగా ఉండకుండా మైండ్ అనేటటువంటి ఫ్రీగా ఉండేటట్లుగా వాల్స్ అనేటటువంటివి అడ్డం లేకుండా ఉండగా అనేటటువంటిది కంట్రీ అవేక్ అనేటటువంటిది అంటే ఖచ్చితంగా నిద్రలేస్తుంది, మై ఫాదర్, మై ఫ్రీడమ్ అనేటటువంటి అంశాలతో చెప్పడం జరిగింది. సమ్మరీ అనేటటువంటిది ఒకసారి చూడండి. రవీంద్రనాథ్ ఠాగూర్ స్టిచెస్ ఏ మూవింగ్ పిక్చర్ ఆఫ్ ద నేషన్ ఈ వుడ్ లైక్ ఇండియా టు బి in 12 lines in lines 1 2 the poet pledged to the almighty that his country should be free any fear no oppression of forced compulsion అంటే ఎవరు బంధించినట్లుగా ఎవరు స్వేచ్ఛను హరించేటట్లుగా ఉండకుండా ఈయన కంట్రీ గురించి ఫ్రీడమ్ గురించి గొప్పగా రాయడం జరిగిందనమాట. ఇక్కడ ఈయన ఓవరాల్గా ఏం చెప్తున్నాడంటే స్వేచ్ఛ, స్వతంత్రం, సమానత్వం అనేటటువంటి అంశాల మీద భారతదేశానికి స్వతంత్రం ఎలా రావాలి, ఏ విధంగా వస్తుంది, కంట్రీ అనేది అవేక్ అవుతుంది, ఖచ్చితంగా కంట్రీలో ఉన్నటువంటివి మనిషిని హింసించడం అనేటటువంటిది ఎడారి ఇసుక తిన్నాల మధ్య మిగిలిపోయినట్లు ఉండకుండా వితౌట్ ఫియర్గా ఉండడం, తల పైనకెత్తుకొని ఉండడం, ఫ్రీడమ్గా ఉండడం, ఎక్కడైతే సత్యాన్ని మాట్లాడడం ఇది అనేటటువంటిది, ఎక్కడైతే ఈ ప్రపంచం అనేది ముక్కలుగా ఉండకుండా ఏకమై ఉంటుందో అక్కడ ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాడు అనమాట. నెక్స్ట్ ప్రోజ్ నుంచి ద ఓవర్ కోట్ అనేటటువంటిది నికోలై గోగోల్ గారు రాయడం జరిగింది. ఓవర్ కోట్ అంటే ఏంటి? ఎక్కడైనా ఎడారి ప్రాంతంలో ఒక రకమైనటువంటి దుస్తువులు ధరిస్తారు, మంచు ప్రాంతంలో ఒక రకమైనటువంటి దుస్తువులు ధరిస్తారు. సో మంచు ప్రాంతంలో 365 days మంచు కురియడం చేత చాలామంది పెద్ద అంటే మొత్తం మెడల నుంచి తల భాగం నుంచి కాళ్ళ వరకు ఒక్కటే మాదిరిగా ఉండేటటువంటి ఒక పెద్ద డ్రెస్సు. ఇప్పుడు మ్యూజిషియన్స్ ఎవరైనా ఏదైనా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నటువంటి వాళ్ళు, ఇప్పుడు ఎగ్జాంపుల్ చార్లీ చాప్లిన్ అట్లాంటి వాళ్ళు వేసుకుంటారు చూడండి, పెద్ద కోట్ అనేటటువంటిది ఉంటుంది కదా, అటువంటి కోట్ని మనం ఓవర్ కోట్ అని చెప్తాం. మీరు పిక్చర్లో చూస్తున్నటువంటిది అంటే శరీరం మొత్తం కప్పి ఉంచేటటువంటిది. ఇది ప్రోజ్ ఒక షార్ట్ స్టోరీ చూడండి. నికోలై గోగోల్ వాజ్ ఏ రష్యన్ నావలిస్ట్, హ్యూమరిస్ట్, డ్రామటిస్ట్, షార్ట్ స్టోరీ రైటర్ అండ్ ప్లే రైట్ ఆఫ్ యుక్రెయిన్ ఆరిజిన్. అంటే ఉక్రెయిన్ వారసత్వపు వ్యక్తి, రష్యాలో జీవించినటువంటి నవల రచయిత, నాటక రచయిత, షార్ట్ స్టోరీలు రాసిండు. అట్లాగే ఈయన రష్యన్ లిటరరీ రియలిజం అంటే యథార్థవాదాలను రాయడం అనేటటువంటిది స్టార్ట్ చేసిండు. ఆ తర్వాత యాంటన్ పి చెకోవ్ లాంటి వాళ్ళు ఈయనను చూసి ఇన్స్పైర్ అయిందని చెప్పి చెప్పుకోవచ్చు. ఈయన సమాజంలో ఉన్నటువంటి అవకతవకలను, సోషల్ ఇంజస్టిస్ని, ఏదైతే అందరు సమానత్వం ఉండేటటువంటి అంశాల మీద ప్లే రైట్స్ నాటకాలు రాసిండని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఈయన డెడ్ సోల్ అనేటటువంటి నవల రాసిండు, ద ఓవర్ కోట్ అనేటటువంటి షార్ట్ స్టోరీ రాసిండు, ద గవర్నమెంట్ ఇన్స్పెక్టర్ అనేటటువంటి ప్లే రైట్ అనే నాటకాన్ని రాసిండని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఇక్కడ సమ్మరీ చూడండి. అకకాయ్ విచ్ అనేటటువంటి వ్యక్తి రష్యన్లో జీవిస్తున్నటువంటి ఒక వ్యక్తి. రష్యన్ వింటర్లో ఈ సంఘటన జరిగింది. ఈ అకకాయ్ అనేటటువంటి వ్యక్తి సెయింట్ పీటర్బర్గ్లో ఈయన ఏం చేస్తున్నంటే ఒక గవర్నమెంట్ క్లర్క్, గుమాస్తా లాంటిది. అంటే పేపర్ మీద ఉండేటటువంటి సమాచారాన్ని కాపీ చేసి తర్జుమా చేసి ఆఫీసర్లకు చూపిస్తుండేవాడు అనమాట. కొన్నిసార్లు ఈయన ధరించినటువంటి దుస్తులు ఈయన పూర్ మ్యాన్గా ఉండడం, తక్కువ ర్యాంకింగ్లో ఉండడం వల్ల వాళ్ళు హింసిస్తుండే వాళ్ళు, హేళన చేస్తుండే వాళ్ళు, ఆ పేజీలను చించి ఆయన మీదనే చల్లుతుండే వాళ్ళు, ఇట్లా చాలా హింసలు పెట్టేవాళ్ళు. సో he is an honest, hardworking and humble man, but he is often ignored, mocked and disrespected by his colleagues because of his poor appearance and shy nature. Akakai's old coat becomes completely worn బట్ ఇన్ ద కోల్డ్ రష్యన్ వింటర్. అంటే అదొక రష్యాకు సంబంధించినటువంటి చలి శీతల కాలంలో ఈయన సర్వైవ్ కోసం ఈయన ఏం డిసైడ్ అయిందంటే చాలా రోజుల నుంచి ఏదైతే ఓవర్ కోట్ అనేది ఇబ్బంది పెడుతుంది కాబట్టి వాళ్ళ ఫ్రెండ్ అయినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి దాన్ని సరి చేసుకోవాలని అనుకుంటాడు అనమాట. అతని పేరు ఏంటంటే పెట్రోవిచ్ అనేటటువంటి వ్యక్తి. సో ఆ టైలర్ ఏం చెప్తాడంటే ఇది సరిగ్గా లేదు, దీన్ని కుట్టడం బట్ట సరిపోదు, ఎక్కువ కన్నాలు పడ్డాయి, సో కొత్తది తీసుకోవాలని చెప్తాడు. సో అక్కకాయ ఏమనుకుంటాడు, ఆయన మందు తాగింటాడు, సో నెక్స్ట్ టైం మార్నింగ్ అడుగుదామని చెప్పి మార్నింగ్ అడుగుతాడు. ఎంత చేసినా సరే తన ఓవర్ కోట్ అనేటటువంటి దానికి ఎవరు సహాయం చేయరు, అది వృధాగా పోతే ఇక ఏం చేస్తాడంటే ఆయన క్లర్క్ కదా, చాలా తక్కువ డబ్బు వచ్చినా సరే ఆయన ఆ డబ్బులు తీసుకొని కొవ్వొత్తులు కొనుక్కోకుండా, బూట్ పాలిష్ చేసుకోకుండా, ఫుడ్ తక్కువ తింటూ అట్లా కూడబెట్టి ఒక కోట్ని కొనుక్కుంటాడు అనమాట. ఆ తర్వాత ఈయన వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అందరూ ఈయనకు సపోర్ట్ చేస్తారు, ఆ కోట్ బాగుందని అంటారు.
మెచ్చుకుంటారు, మరియు పార్టీలు జరిగితే పార్టీకి పిలుస్తారు. ఒకానొక పార్టీకి వెళ్తానంటే తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు షాంపెయిన్ వైన్ తాగింటాడు ఆయన కూడా కొంచెం. సో దొంగలు వచ్చి దాన్ని ఎత్తుకెళ్ళింటారు కొత్తగా ఉంది కాబట్టి. సో తర్వాత ఆయన ఎంక్వైరీ చేస్తాడు, సెక్యూరిటీలను తిడతాడు, అక్కడ ఉన్న వాళ్ళని అందరినీ అడుక్కుంటాడు, ప్రార్థిస్తాడు, పోలీస్ స్టేషన్లో కేసు పెడతాడు. అయినా సరే ఆయన ఓవర్ కోట్ అనేటటువంటిది తిరిగి రాదనమాట. కొన్నాళ్ళకు ఆయన బెంగతో చనిపోతాడనమాట. ఆ తర్వాత ఆ నగరంలో దయ్యమైందని చెప్పి పుకారు వస్తుంటుంది అనమాట. సో ఇక్కడ రష్యాకు సంబంధించినటువంటి నికోలై ఏమేమి చెప్తున్నాడు అనేటటువంటిది మీరు కంక్లూజన్ ఏదైతే థీమ్ మెసేజ్లుగా మీరు హెడ్డింగ్లు పెట్టి రాయాలన్నమాట. సోషల్ ఇంజస్టిస్ని తెలియజేస్తున్నాడు. ద స్టోరీ షోస్ హౌ పూర్ అండ్ పవర్లెస్ పీపుల్ ఆర్ ఇగ్నోర్డ్ బై సొసైటీ అండ్ ద అథారిటీస్. అంటే ఆ సంఘంలో ఆయన ఆ గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు ఎవరన్నా అతన్ని కూడా మనిషిలాగా చూసినరా చూడలేరు. సోషల్ ఇంజస్టిస్ ఏర్పడ్డది. అట్లాగే హ్యూమన్ సఫరింగ్, అంటే ఆయన ఓవర్ కోట్ లేనప్పుడు కూడా ఎవరు సహాయం చేయలేరు, ఓవర్ కోట్ పోయినప్పుడు కూడా ఎవరు సహాయం చేయలేరు. అకకాయ్స్ లైఫ్ ఆఫ్ ఫుల్ పెయిన్, లోన్లీనెస్ అండ్ స్ట్రగుల్ ఎట్ నో బడీ కేర్స్ ఫర్ హిమ్. అంటే ఆయనను ప్రేమించేటటువంటి వాళ్ళు ఒక్కరు కూడా లేరు అని చెప్పి చెప్తున్నాను అనమాట. అట్లాగే మెటీరియలిజం, హ్యూమానిటీ, ఏ సింపుల్ కోట్ బికమ్ ఏ సింబల్ ఆఫ్ డిగ్నిటీ అండ్ రెస్పెక్ట్. అంటే మొదట ఆయన డబ్బులు లేనప్పుడు అందరూ ఆయనని హింసించిండ్రు, పేపర్లను చించి మీనేసిండ్రు. ఆ డిగ్నిటీ లేదని చెప్పి ఆయన పూర్నెస్ని చూడకుండా, ఆయనని ఇష్టపడకుండా, కంపాషన్ చూపకుండా అందరూ హేట్ చేసిండ్రు. కానీ డిగ్నిటీ వచ్చినప్పుడు రెస్పెక్ట్ కూడా వచ్చిందని చెప్పి చెప్తున్నాడు. ఇక్కడ క్రిటిసిజం ఆఫ్ బ్యూరోక్రసీ, గూగుల్స్ క్రిటిసైజ్ ద కుడ్ అండ్ కేర్లెస్ యాటిట్యూడ్ ఆఫ్ అఫీషియల్ హూ ఫెయిల్ టు హెల్ప్ ఆర్డినరీ పీపుల్. అంటే సాధారణ వ్యక్తులకు ఎవరు ప్రేమిస్తారు అనేటటువంటి కాన్సెప్ట్. అట్లాగే కంపాషన్ అండ్ ఎంపతి, ద స్టోరీస్ టీచర్స్ దట్ సొసైటీ మస్ట్ ట్రీట్ ఈవెన్ ద ప్రొటెస్ట్ విత్ కైండ్నెస్. అంటే ఆయనకు మీద కరుణ, జాలి ఎవరు చూపలేకపోయిందని చెప్పి చెప్తున్నాను అనమాట. ద ఓవర్ కోట్ ఈజ్ నాట్ ఓన్లీ ద స్టోరీ ఆఫ్ అకకాయ్ విచ్ బట్ ఆల్సో ఏ మిర్రర్ ఆఫ్ సొసైటీ cruelty and indifference. Through this strategic yet powerful tale, Gogol emphasized the need for compassion, respect and humanity. The story is considered a masterpiece of Russian literature because of its deep social message and ఎమోషనల్ ఇంపాక్ట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. మీకు సారాంశం తెలుగులో కూడా ఉంటుంది. మీకు ఈ ఒరిజినల్ పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తా, తీసుకొని చదవండి. ఇది 5th యూనిట్కి సంబంధించినటువంటి 2 లెసన్లు.